హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు మార్కెట్లో అయితే బ్యూటిఫుల్ రికవరీ చూసాం. దానికి కారణం ఏంటంటే లార్జ్ కంపెనీస్ లైక్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్ లాంటి కంపెనీస్ అన్ని గుడ్ రిజల్ట్స్ పోస్ట్ చేయడంతో మార్కెట్లో ఈరోజు మంచి ర్యాలీ అయితే చూసాం. ఫైనల్గా సెన్సెక్స్ 1005 పాయింట్స్ గెయిన్ అయ్యి 80,218 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 289 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,328 దగ్గర క్లోజ్ అయితే ఈరోజు మన పోర్ట్ఫోలియోలో అంత ర్యాలీ కనిపించకపోవడానికి కారణం ఏంటంటే స్మాల్ క్యాప్ దగ్గర నుంచి జస్ట్ 0.7% గెయిన్ కనిపిస్తే మిడ్ క్యాప్ దగ్గర నుంచి 1.6% అయితే గెయిన్స్ కనిపించాయి. నెక్స్ట్ ఎఫ్ఐ డేటాను అబ్జర్వ్ చేస్తున్నారా? లాస్ట్ 8 ట్రేడింగ్ సెషన్ నుంచి కూడా ఎఫ్ఐఎస్ కాన్స్టెంట్ బయింగ్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్ ఫ్రైడే అయితే 2,952 క్రోర్స్ వరకు బై చేస్తే డిఏఎస్ కూడా 3,539 క్రోర్స్ వరకు బై చేశారు. ఈరోజు ఎయితర్ ఐపీఓ అయితే స్టార్ట్ అయింది. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే April 30 ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ దిస్ ఐపీఓ. అండ్ నేను చూస్తున్నంత వరకు గ్రే మార్కెట్లో ఈ ఐపీఓకి డిమాండ్ అయితే అంత కనిపించలేదు. ఫస్ట్ అలంబిక్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. మధ్యప్రదేశ్ పీతంపూర్లో న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జూడస్ లైఫ్ సైన్స్ గురించి మాట్లాడుకోవాలి. గుజరాత్లో ఉన్న వాళ్ళ ఏపీఐ యూనిట్లో యుఎస్ఎఫ్డిఏ యొక్క ఇన్స్పెక్షన్ జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళకి 6 అబ్జర్వేషన్స్ ఇష్యూ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇండస్ టవర్స్ గురించి మాట్లాడుకోవాలి. April 30, 2025 బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేసి స్టాక్స్ యొక్క బోనస్ అండ్ స్టాక్ స్ప్లిట్ అండ్ డివిడెండ్ అనౌన్స్ చేయనట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రైల్టెల్ గురించి మాట్లాడుకోవాలి. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, డిజైనింగ్, డెవలప్మెంట్ అండ్ సప్లై, మెయింటెనెన్స్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఈఆర్పి కోసం ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి 90 క్రోర్స్ వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సొనాటా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకోవాలి. యుఎస్ బేస్డ్ కంపెనీ అయిన టెక్నాలజీ, మీడియా అండ్ టెలికాం అనే కంపెనీతో ఏఐ లెడ్ డిజిటల్ మోడరేషన్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి $73 million ఇన్వెస్ట్ చేసి 5 yearsకి అగ్రిమెంట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ చేసే కంపెనీ అయిన డెక్సాన్ గురించి మాట్లాడుకోవాలి. డెక్సాన్ టెక్నాలజీస్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఇందులో టాటా ఎలక్ట్రానిక్స్ వచ్చి 2,000 crores ఇన్వెస్ట్ చేయనట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా 23 crores కూడా వస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. వడాఫోన్ ఐడియా 5G సర్వీసెస్ని పాట్నా అండ్ చండీగఢ్లో స్టార్ట్ చేయనట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు ఫ్రైడే ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్లో నోకియా సెల్ చేస్తే గోల్డ్మెన్ సాక్స్ వారు బై చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. 1% ఈక్విటీని 7.65 per షేర్ తరపున 786 crores ఇన్వెస్ట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ M&M గురించి మాట్లాడుకోవాలి. 555 crores పెట్టి SML UCG అనే కంపెనీలో 58.96% స్టేక్ని ఎక్వైర్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఎక్విజిషన్ వల్ల ట్రక్స్ అండ్ బస్సెస్ సెగ్మెంట్లో వాళ్ళ స్ట్రెంత్ అవునట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతోపాటు ఈ ఎక్విజిషన్ల వల్ల వాళ్ళ మార్కెట్ షేర్ డబుల్ అవునట్టుగా అండ్ FY31 కల్లా 10 to 12% అండ్ FY36 కల్లా 20% మార్కెట్ షేర్ని ఇంక్రీజ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రిలయన్స్ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇయర్ కంపారిజన్లో రెవెన్యూ 8.8% అప్సైడ్కి మూవ్ అయితే ఎబిటా 3.6% అప్సైడ్కి మూవ్ అయింది. అండ్ ప్యాట్ కూడా 6.4% అప్సైడ్కి మూవ్ అయింది. అండ్ ఆల్ అదర్ సెగ్మెంట్స్ లైక్ రీటైల్, జియో అండ్ ఆయిల్ టు కెమికల్ అండ్ అదర్ సెగ్మెంట్స్లో కూడా గుడ్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసింది రిలయన్స్. అండ్ జియోలో అయితే 488.2 million సబ్స్క్రైబర్స్ ఉన్నట్టుగా అండ్ ఈ క్వార్టర్లో 6.1 million యూజర్స్ యాడ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఆర్పు యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ 206.2 ఆర్పు కూడా జనరేట్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ టోటల్ కన్సాలిడేట్ రెవెన్యూ 10 lakh crores దాటిన ఇండియన్ కంపెనీగా హిస్టరీ అయితే క్రియేట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిజల్ట్స్ అయితే చూద్దాం. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అయితే 9.8% గ్రో అయింది. కానీ ప్యాట్ చూస్తే 58% డిక్లైనెడ్గా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ప్రొవిజనల్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ సేమ్ క్వార్టర్లో ప్రొవిజనల్స్ కొంచెం ఎక్కువ చేయడం వల్ల మనకి ప్యాట్ డిక్లైనెడ్గా కనిపిస్తుంది. అండ్ యాన్యువల్ ఇన్కమ్ స్టేట్మెంట్లో చూసినా మనకి ప్యాట్ అనేది
48% డిక్లైన్ కనిపిస్తుంది. దానికి కారణం ప్రొవిజనల్స్ ఎక్కువ చేయడం వల్లే. మనకి కీ హైలైట్స్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే మైక్రో ఫైనాన్స్ అండ్ వన్ లెగసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టోల్ అకౌంట్ని ఎక్స్క్లూడ్ చేస్తే 1.82% నుంచి 1.73%కి ప్రొవిజనల్స్ తగ్గినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ప్రాఫిటబిలిటీ చూసుకుంటే నెట్ ఇన్కమ్ మార్జిన్స్ అండ్ ఫ్రీ అండ్ అదర్ ఇన్కమ్స్, కోర్ ఆపరేషనల్ ఇన్కమ్స్ అన్నీ కూడా గ్రో అయినట్టుగా మనకి ఈ కీ హైలైట్స్లో అయితే మెన్షన్ చేశారు. అండ్ డిపాజిట్స్ కూడా స్ట్రాంగ్ డిపాజిట్ గ్రోత్ 25.2% డిపాజిట్ గ్రోత్ ఉన్నట్టుగా, అండ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కూడా 20.4% ఇయర్ ఆన్ ఇయర్లో గ్రో అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కేపీటీ రిజల్ట్స్ అయితే చూద్దాం. ఈ క్వార్టర్లో 15,745 crores ఇన్కమ్ అయితే పోస్ట్ చేశారు. అది ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన హయ్యర్ సైడే ఉంది. అండ్ ప్రాఫిట్ అయితే 2,447 crores అయితే పోస్ట్ చేశారు. అది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసిన అండ్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన హయ్యర్ సైడే ఉంది. టోటల్గా కేపీటీ దగ్గర నుంచి గుడ్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.